మేమన్నావా మీకు కనీసం మీకు రాష్ట్రం అన్న భావం లేదు, కనీసం కుల భావన అన్న తెచ్చుకోండి, కులమంతా నాకు ఓట్లు వేయండి. మనాడు ఎవడు ఇప్పటి వరకు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు, తెలుగుదేశం వాళ్ళు ఏదో ముష్టేస్తా అన్నారు, కనీసం నేను ఆ ముష్టి అన్న తీసుకుంటా, మీరు కుల ఫీలింగ్ తీసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందా. మీరు అన్న పవన్ కళ్యాణ్ అన్నాడా? ఐఆమ్ అన్అపాజ్, అది నాకు రాదులే కానీ ఆయన భాష, అదే టింగ్ టింగ్ అదే అంటాడు కదా, సనాతన అన్అపాలజిక్ అది నాకు రాదు ఆయన చెప్పింది, ఎందుకంటే ఆయన అంటే సినిమా డైలాగులు చెప్పినట్టుగా అన్అపాలజిస్ట్ అది అట్ట సనాతని అని చెప్పి ఆ వేషం, పొద్దునేమో ఆ వేషం, రాత్రేమో ఇంకో వేషం. ఈ వేషాలు ఏమని మేము చెప్పామా? ఎవరు మతాల మధ్య మీకు మీకు మతం అంటే ఇది లేదు, నేను వెళ్ళి మెట్లు గడుగుతా, సనాతన డ్రామా ఇప్పుడు కొత్తగా ఎత్తుకున్నా, ఒకరోజు చెగువేరా ఒకరోజు హిందూ మతం, ఈ ఎత్తుకోమని మేము చెప్పామా? ఈరోజు మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు, ఏ రోజు జగన్ గారు ప్రసాదాన్ని కూడా బూట్లు వేసుకొని తీసుకోవాలా. ఇదే పవన్ కళ్యాణ్ ప్రసాదాన్ని, ఏదైతే పరమ పవిత్ర ప్రసాదాన్ని బూట్లు వేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి ఎవరు హిందూ మతం, ఎవరు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు? 40 గుళ్ళు విజయవాడలో కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. 29 మంది పుష్కరాల్లో చంపింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికేమైనా పాపభీత ఉందా? గోదావరి పుష్కరాల్లో చనిపోతే రాద్ధాంతం చేస్తున్నారు, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలేదా, రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదని చెప్పి హేళనగా మాట్లాడింది ఎవరు? ఇప్పుడు చెప్పాలంటే మతాలు కులాలని అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది.